నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరేంటి? వీరేశం అండి. వీరేశం. ఏం చేస్తుంటారు? నేను గ్రాడ్యుయేట్ కంప్లీటెడ్. ఓకే, ఎన్నికలు ఉన్నాయి కదా, ఎవరి వైపు ఉండబోతా ఉన్నారన్న గ్రాడ్యుయేట్స్ అంతా? మ్యాక్సిమం సమాజంలో అయితే ఎక్కువ అవగాహన ఉన్నది అయితే నరేందర్ అన్నకే, కాబట్టి ఎక్కువ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా నరేందర్ అన్నను పోటీ చేస్తారనేది సమాజంలో వినబడుతుంది. ఓకే, కానీ అంటే తెరపైన ఇంకొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి కదా, మీకు బలంగా తెరపైన వినిపిస్తున్నటువంటి పేర్లు ఏవేవి? పేర్లు ఏది వినబడ్డా కూడా ఇప్పుడు ఎందరైనా పోటీ చేసినా కూడా ఎక్కువ నరేందర్ అన్నకైతే అవగాహన ఉంది. ఎందుకంటే సమాజంలో గ్రాడ్యుయేట్స్ స్టూడెంట్స్ను ఎడ్యుకేషన్ బాగా అందిస్తాడు. అన్ని రాష్ట్రాలలో కూడా ఎడ్యుకేషన్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. స్టూడెంట్స్కి బాగా ఎడ్యుకేషన్ అందిస్తుండ్రు. కాబట్టి గ్రాడ్యుయేట్స్ గురించి, అన్ఎంప్లాయిడ్ గురించి ఎక్కువ అవగాహన ఉంది అంటే నరేందర్ అన్నకే. కాబట్టి 100% అందరు కూడా సపోర్ట్ చేస్తూ ఆల్ డిస్ట్రిక్ట్, మన 4 డిస్ట్రిక్ట్స్లలో ఉన్న గ్రాడ్యుయేట్స్ అందరూ, అన్ఎంప్లాయిడ్ అందరూ కూడా ఖచ్చితంగా నరేందర్ అన్నను గెలిపిస్తారు. కానీ ఇది 4 జిల్లాలు. కరీంనగర్లో బలంగా నరేందర్ రెడ్డి అంటే ప్రజలకు తెలుసు, అటు పట్టభద్రులకు తెలుసు. మిగతా 3 జిల్లాల్లో తెలిసే అవకాశం ఉందా పట్టభద్రులకు? 100% అండి. 100% అన్ఎంప్లాయిడ్ అన్ని విధాల ఎక్కడ చూసినా కూడా మన ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. కాబట్టి నరేందర్ అన్నకి ఖచ్చితంగా అన్ని డిస్ట్రిక్ట్లలో అవగాహన ఉంది. ఖచ్చితంగా అందరూ కూడా 100% సపోర్ట్ చేసి అన్ఎంప్లాయిడ్ కానీ, గ్రాడ్యుయేట్స్ కానీ ఇలా అందరినీ ఆదుకునే స్థాయిలో ఉన్నాడు ఇతరు. మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నోటెడ్గా ఉన్నాయి, అంటే క్వశ్చన్ చేసే అవగాహన ఉంది. ఎంప్లాయిడ్ గ్రాడ్యుయేట్స్ సమస్యలు తెలుసుకునేంత ఉందంట? ఎస్, 100% అండి. పోరాటం చేసే స్టాండ్ ఉందా? షూర్ సార్, షూర్, 100%. ఎందుకు అంటే అతడు ఎన్ని 30 సంవత్సరాలు ఉండాలి అతడు ఈ అన్ఎంప్లాయిడ్ను కొన్ని విధాల భరిస్తున్నాడు. అంటే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఇస్తుండు కాబట్టి వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఐడియా ఉంటుంది. ఐడియా ఉండి వాళ్ళను ఈ విధంగా వాళ్ళు సఫర్ అవుతున్నారు అనేది ఒకటి క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ గురించి ఈ నరేందర్ అన్నకు తెలుసు కాబట్టి నరేందర్ అన్న క్వశ్చన్. రాజకీయానికి కొత్త కదా, రాజకీయంలో నెగ్గగలుగుతాడా సార్? రాజకీయానికి కొత్త అనేది ఒకటి సార్, కాకపోతే ఇది ఈ ఎమ్మెల్సీస్ అనేది, గ్రాడ్యుయేట్స్ అనేది ఎంప్లాయిడ్ అన్ఎంప్లాయిడ్ గురించి కాబట్టి ఏదానికి అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా క్వశ్చన్ చేయగలుగుతారు సార్. మొత్తం మీద అయితే మొదటి ప్రాధాన్యత ఒకటి వాళ్ళకి అనుకుంటారు. 100% నరేందర్ అనే సార్. ఓకేనా, థ్యాంక్ యూ.